హాయ్ ఫ్రెండ్స్, ప్రతి మనిషికి ఆశ అనేది ఉంటుంది. అదేనండి, ఎప్పుడైనా మనం రోడ్డుపై వెళుతున్నప్పుడు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. దాన్ని తినాలని ఆశపడుతున్నామని అర్థం. మనకు సరిపోయినవి తిన్నా ఇంకా కావాలని ఎక్కువగా తీసుకుంటాం చూడు, దాన్నే అత్యాశ అని అంటాం. అత్యాశ వల్ల కలిగే అనర్థాలు అనేకం. ఏ విషయంలో అయినా సరే అత్యాశ పడితే చివరికి మిగిలేది దుఃఖమే. కోరికలు, ఆశలు లేని మనిషి జీవితానికి అర్థమే లేదనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మనిషి జీవితాన్ని ముందుకు నడిపించేవి కోరికలు మాత్రమే. రేపటి రోజుల్లో ఏదో కావాలనో, ఏదో సాధించాలనో ఆశ మనం రోజు కొత్త ఉత్సాహంతో పనిచేసేలా చేస్తుంది. ఆశ, కోరికలు అంటే చెడు అర్థం వచ్చే పదాలు కాదు. ఏ ఆశ లేని జీవితం ఒక జీవితమే కాదు. ఇక అన్నీ ఉన్నాయి మనకు, ఏ లోటు లేదులే అని కూర్చుని తింటే ఏమీ మిగలదు. అదే అంటుంటారు కదా, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని. అలాగని ఎక్కువ అత్యాశ ఉన్నా జీవితం ఆనందమయంగా ఉంటుందని అనుకోకూడదు. మన తాహతు, ఓపిక, శక్తి వీటన్నిటినీ సమపాలుగా ఉన్నాయా లేవా అని చూసుకున్నాకే దేని మీదైనా ఆశపడాలి. దురాశ దుఃఖానికి చేటు అన్న పదం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. ఒక మనిషి నిన్ను ప్రేమించాలి అనుకోవడం ఆశ. కేవలం నిన్నే ప్రేమించాలి, వాళ్ళ జీవితంలో ఇంకెవరూ ఉండకూడదు అనుకోవడం అత్యాశ. రోజుకు 10 గంటలు కష్టపడి డబ్బులు సంపాదించాలి అనుకోవడం ఆశ. తిండి తిప్పులు మాని 24 గంటలు డబ్బు కోసమే ఆలోచిస్తే అత్యాశ. ఒకసారి పరీక్ష రాసినప్పుడు అదృష్టం కలిసిస్తే బాగుండు అనుకోవడం ఆశ. ఎప్పుడూ అదృష్టంతోనే పరీక్షలో నెగ్గాలి అనుకోవడం కూడా అత్యాశ. చదవకుండానే మనకు ఎక్కువ మార్కులు రావాలి అనుకోవడం కూడా మరీ మూర్ఖత్వం కదా. ఒకసారి ఒక పేద రైతు పొలం దున్నుతూ, దేవుడా నా కష్టాన్ని తీర్చే మార్గం చూపువా అంటూ దేవుని ప్రార్థించాడు. వెంటనే నాగలికి ఏదో తగులుతుంది. ఏంటా అని చూస్తే చిన్న పెట్టె దొరుకుతుంది. అంతలోనే ఆకాశం నుంచి ఇలా మాటలు వినిపిస్తాయి. ఈ పెట్టెలో ఒక బంగారు నాణెం ఉంటుంది. దానిని నీవు తీసుకుంటే మళ్ళీ ఆ పెట్టెలో మరో నాణెం ఉంటుంది. నీవు చేయి పెట్టిన ప్రతిసారి, నాణెం తీసుకున్న ప్రతిసారి మరో నాణెం ఉంటుంది. నీకు సరిపోయినన్ని తీసుకున్నాక ఆ పెట్టెను నదిలో వదిలేసి, ఇంకొక మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకో, పెట్టెను నదిలో పడేశాక మాత్రమే నీవు ఆ డబ్బును, అదే ఆ సంపదను ఖర్చు చేయాలి. అలా కాకుండా మధ్యలో ఖర్చు చేశావో సంపద అంతా మాయమవుతుంది అని చెప్పింది ఆకాశవాణి. ఆ రైతు పరమానందంతో ఆ పెట్టెను ఇంటికి తీసుకెళ్లి ఆ రాత్రంతా పెట్టెలో నుంచి బంగారు నాణ్యాలు తీసి ఒక పెద్ద సంచిలో నింపాడు. ఆ మరుసటి రోజు కూడా నిద్ర మానేసి మరీ నాణ్యాలు తీసి ఓ పెద్ద గోనె సంచిలో నింపాడు. ఏమైనా తినడానికి కూర్చున్నా, నిద్రపోయినా సమయం వృధా అవుతుందని చాలా రోజుల పాటు నిద్ర, ఆహారాలు మానేసి దాదాపు 10 గోనె సంచుల నిండా బంగారు నాణ్యాలు నింపాడు. అయినా తనకి ఇంకా కావాలి అనే అత్యాశలో పడి తన శరీరం గురించి పట్టించుకోకుండా ఉండేసరికి నీరసించిపోయి కొన్ని రోజులకు మరణించాడు. అత్యాశ ఫలితం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. కాబట్టి ఏదైనా ఆశించేటప్పుడు అది ఎంతవరకు సమంజసము అనే ఆలోచన మనలో తప్పకుండా ఉండాలి. ప్రతి విషయంలోనూ దీనిని గుర్తుంచుకోవాలి.